గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో సీజనల్ డిసీజెస్ అంటూ ఉంటారు, అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరిగినప్పుడల్లా, సీజన్ మారినప్పుడల్లా దానికి రిలేటెడ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ బారిన చాలామంది పడుతున్నారు. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ షాగుప్తా, న్యాచురోపతి డాక్టర్. మాట్లాడేద్దాం. నమస్తే అండి. సో చాలామంది జలుబు, దగ్గు, స్టమక్ పెయిన్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. బట్ ఏ ఆహార పదార్థాలు తినాలి, వేటిని అవాయిడ్ చేయాలి అనే దాని మీద మీ ద్వారా అవేర్నెస్ కల్పిద్దాం. సో బేసిక్గా ఏంటంటే రైనీ సీజన్లో మనకి ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. సో ఎస్పెషల్లీ ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ మళ్ళీ నెక్స్ట్ సీజన్లో దొరకవు. లైక్ నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు అద్భుతం. నేను ఏమంటే లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో ఎస్పెషల్లీ ఈ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కన్నా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ బ్యాక్టీరియల్ ఫీవర్స్ అని, వైరల్ ఫీవర్స్ అని చెప్పి. సో ఇవన్నీ కామన్ ఉంటాయి. సో డెంగ్యూ అయితే మరీ కామన్. వర్షం పడిందంటే దోమలు ఎక్కువ అవుతాయి, దోమలు ఎక్కువ అంటే డెంగ్యూ ఎక్కువ అవుతుంది. సో డెంగ్యూ అయిందంటే మనకి ఏమవుతుంది, ఫస్ట్ ప్లేట్లెట్స్ పడిపోతాయి. బికాస్ ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల. ఆ ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి నేను బెస్ట్ దేవుడు ఇచ్చిన వరం ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మన నేరేడు పళ్ళు. సో నేరేడు పళ్ళు కూడా చాలా మంది మనం గమనిస్తే నచ్చినాయని చెప్పేసి ఒక గిన్నెలో పెట్టుకొని తినేస్తా ఉంటారు. అవి తినేయడం వల్ల వాళ్ళకి కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది చెస్ట్ దగ్గర. నేనేమంటే మితంగా ఏదైనా సరే నేరేడు పళ్ళు అద్భుతం. ఒకటి డయాబెటీస్ వాళ్ళకైతే ఇంకా వరం అది. నార్మల్ హెల్తీగా కూడా మనం రోజుకి పొద్దున ఒక 4-5, మధ్యాహ్నం ఒక 4-5, సాయంత్రం ఒక 4 అలా తీసుకోవాలి. కానీ ఒకే బౌల్లో పెట్టుకొని తినేస్తా ఉన్నాం అనుకోండి, అది కూడా చాలామంది కారము, సాల్ట్ వేసుకొని మరీ చేసుకొని తింటుంటారు. ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తినాలి. లైక్ ఇవన్నీ మిక్సింగ్ వద్దు. సో ఎప్పుడైనా సరే మనము ఒక లిమిట్గా నేరేడు పళ్ళు అయితే అద్భుతం. నేరేడు పళ్ళ వల్ల బేసికలీ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు. లంగ్కి మంచిది, హార్ట్కి మంచిది, ప్యాంక్రియాస్ ఇంకా మంచిది. సో అదొక బెస్ట్ ఫ్రూట్ ఈ సీజన్లో. అండ్ చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్సే. సో చెర్రీస్ కూడా డయాబెటిక్కి చాలా మంచిది, అండ్ గట్ హెల్తీకి మంచిది, అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చెర్రీస్ బాగా యూజ్ అవుతాయి. చాలా మంది చెర్రీస్ అంటే దొరికినప్పుడు కూడా అవాయిడ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. బట్ చెర్రీ అద్భుతమైన ఫ్రూట్ ఈ సీజన్లో. చెర్రీస్ తెప్పించుకొని డైలీ ఒక 2-3 తిన్నా కూడా పిల్లలకి ప్రత్యేకంగా జ్ఞాపక శక్తికి కూడా చాలా మంచిది చెర్రీస్. ఆల్ బుఖారా ఫ్రూట్ అంటారు. ఆల్ బుఖారా, బుఖార్ ఇస్ నథింగ్ బట్ హిందీలో, ఉర్దూలో మనకి బుఖార్ అంటే ఫీవర్స్ అంటారు. ఆల్ కైండ్ ఆఫ్ ఫీవర్స్ రాకుండా కూడా కాపాడేది ఆల్ బుఖారా ఫ్రూట్. సో ఆల్ బుఖారాలో బేసికల్లీ ఎందుకు అంటే మనకి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో మనకి అండ్ లైక్ ఇప్పుడు ఫీవర్స్ వస్తున్నాయి, కోల్డ్, కాఫ్లు వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. ఆ ఇమ్యూనిటీ కోసం మనం ఏం చేస్తాము, సి విటమిన్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమంటుంటాం. ఆల్ బుఖారాలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ వైరల్గా కూడా పనిచేయడం వల్ల ఫీవర్స్ అన్ని రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఇదే సీజన్లో ఇంకొక అద్భుతమైన ఫ్రూట్ అంటే బేసికల్లీ దానిమ్మకాయ. దానిమ్మకాయ స్పెషల్లీ ఫర్ మే అండ్ సెప్టెంబర్లో మంచి ఫ్రూట్స్ అవుతాయి ఇప్పుడు. సో ఈ ఫ్రూట్స్లో దానిమ్మకాయ అండ్ మనము ఈ ఫ్రూట్స్లో దొరికే ఫ్రూట్స్లో 90% ఫ్రూట్స్ డయాబెటిక్కే యూజ్ అవుతాయి. లైక్ దానిమ్మకాయ గురించి మనం మాట్లాడుకున్నాం. దానిమ్మకాయ అద్భుతం చేస్తుంది డయాబెటిక్ని అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది. చాలా మందిలో వర్షాకాలంలో ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఇష్టపడరు. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు కొంతమంది రన్నింగ్కి వెళ్తా ఉంటారు, కొంతమంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో వర్షం పడిందని వెళ్ళడం ఆపేస్తారు. ఆ 2-3 months వర్షం పడడం వల్ల ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల నరాలలో తిమ్మిరులు, కొంతమందికి మోకాలు నొప్పులు, కాళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ బలహీనత ఉంటుంది. రెగ్యులర్ యాక్టివిటీ చేసే వాళ్ళకి ఒకరికి ఒకటే అలవాటు ఉంటుంది, వాకింగే. వాళ్ళకి ఇంకా వాకింగ్ చేయని రోజు ఉంటుండదు ఒక వర్షం పడితే తప్ప. అందుకే వర్షాల కాలంలో వాకింగ్కి వెళ్ళడం కొంతమంది తగ్గిస్తారు కాబట్టి వర్షం పడితే వెళ్ళము. సో అలాంటప్పుడు సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రాకుండా దానిమ్మకి అద్భుతంగా పనిచేస్తుంది. యాపిల్స్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్సే. యాపిల్స్ కూడా వర్షాకాలంలో బాగా దొరుకుతాయి, మనకి ఎప్పుడు దొరుకుతాయి. కానీ వాడు ప్రత్యేకంగా సీజనల్గా మాట్లాడుకుంటే ఈ సీజన్లో దొరికే ఫ్రూట్సే. ఇన్ని రకాల ఫ్రూట్స్ మనకి డయాబెటిక్ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి అన్ని ఫ్రూట్స్. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి అండ్ వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఉందంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ ప్రత్యేకంగా నేను వర్షాకాలంలో ఇంకొకటి మెయిన్ అంటాను, నేను అన్ని సీజన్స్లో ఆకుకూరలు బాగా తినమంటాను. కానీ వర్షాకాలంలో మనం ఇంట్లో పండించిన ఆకుకూరలే తీసుకోండి, బయటవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. వర్షాకాలంలో మనకి బయట ఆకుకూరలు తీసుకోవడం వల్ల స్టమక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే మోషన్స్ కానీ, స్టమక్ పెయిన్స్ కానీ, లేదంటే కొంతమందికి విపరీతంగా
ఐబిఎస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి సో విపరీతమైన మోషన్స్ అవుతుంటాయి అన్నమాట ఆకుకూరలు తీసుకుంటే. చాలా మంది అనుకుంటారు విడిగా అయితే ఆకుకూరలు ఎక్కువ తినమంటారు, వర్షాకాలంలో తినొద్దని చెప్తుంటారు. వాట్ ఇస్ ద రీజన్? బేసికల్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి బయట పండించే ఆకుకూరలు ఏవి అంత ప్రాపర్గా ఉండవు. వెజిటబుల్స్ కూడా ఇంకా మనం ఒకవేళ మీకు గనక కరెక్ట్ ఇది ఉంటే మనం ఇంట్లో పండించుకోవడం చాలా మంచిది, ఉత్తమం. ఆకుకూరలు ప్రత్యేకంగా ఈ సీజన్లో ఆకుకూరలు కూడా ఒక లిమిట్గా తీసుకోండి. అండ్ స్పెషల్లీ ఐబిఎస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, లేదంటే విపరీతమైన స్టమక్ బర్నింగ్ సిచ్యుయేషన్ ఉండేవాళ్ళు, అందరూ కాదు, కొన్ని కేసెస్లో కొంతమందికి పడవు. అలాంటప్పుడు మనము ఇంట్లో పండించుకొని తీసుకుంటే చాలా మంచిది. సో మనం కొన్ని అవాయిడ్ చేసే దాంట్లో కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఈ సీజన్లోనే వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, గురక కానీ, ఇంకా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటు యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ. వాళ్ళు ఎంత తిన్నా కూడా నురగలాగా బయటకు వస్తుంటుంది. కడుపు ఇంత తిన్నారా, ఒక ముద్ద ఎక్స్ట్రా అయిపోయిందంటే అది నురగలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది కూడా రేర్ కానీ బట్ చాలా కామన్గా ఫేస్ చేస్తుంటాం. ఇలాంటి వాళ్ళు కొన్ని రోజుల వరకు ఈ కంప్లైంట్ ఉండే వాళ్ళే కొద్దిగా పులుపులు అవాయిడ్ చేయాలి. లైక్ చింతపండు కానీ, కొద్దిగా లెమన్స్ కానీ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి ఈ సీజన్ దాటేంత వరకు. సో మనకి విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఎలాగో ఫ్రూట్స్ దొరుకుతున్నాయి కదా, జామకాయ సీజన్ ఫ్రూటే, మనకి నేరేడు పళ్ళు సీజన్ ఫ్రూట్, అన్నిట్లో విటమిన్ సిస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ తీసుకోండి, ఎక్కువగా పులుపుని ప్రొడ్యూస్ చేసేవి కొన్ని అవాయిడ్ చేయండి. అండ్ మనం స్పెషల్లీ ఈ సీజన్లో మనం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే వారానికి ఒక్కసారి మనము మంచిగా ఒక ఆయిల్, మనం నువ్వు నూనె కానీ, ఉడుము నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఎందుకంటే ఈ సీజన్లో మెయిన్ కంప్లైంట్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, దురదలు రావడం, అంటే చాలా వరకు బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంటాయి దురద వస్తే. అంటే వాళ్ళు ఇంకా ఆయింట్మెంట్స్ వాడనంత వాడేస్తూ ఉంటారు ఆ దురదలు తగ్గడానికి. స్కిన్ డ్రైగా కూడా అవుతుంటుంది, ఎందుకంటే రైనీ సీజన్లో మనం వర్షాకాలం మన సమ్మర్ దాటిన వెంటనే వచ్చేదే రైనీ సీజన్. సమ్మర్లో బాగా నీళ్ళు తాగుతాం, దాహం వేస్తుంది, ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. రైనీ సీజన్కి వచ్చాక వాటర్ తాగడం ఆపేస్తాం, చల్లగా ఉంటుంది వెదర్, ఇంత తాగినా ఎక్కువ యూరిన్ కిల్లర్స్ వస్తుందని చెప్పేసి వాటర్ తాగడం. సో దానివల్ల స్కిన్ డ్రై అయిపోయి, అంటే డీహైడ్రేషన్ ఉంటే స్కిన్ డ్రై అయిపోవడం, దురదలు రావడము, బ్లిస్టర్స్ రావడం. సో కాబట్టి నేనేమంటే కంపల్సరీ మొత్తం వీక్లీ ట్వైస్ అయినా సరే పిల్లలతో సహా ఇంట్లో వాళ్ళు కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఉడుము ఆయిల్ కానీ బాడీ అంతా అప్లై చేసుకోండి. ఉడుము అనేది ఆయిల్ దొరకదు, కొబ్బరి నూనె దొరుకుతుంది, నువ్వుల నూనె అయితే మంచిగా దొరుకుతుంది. ఈ రెండే చాలు. ఈ రెండింటిని ఆయిల్లో కలిపేసుకొని మనం రెండు మిక్స్ చేసుకొని బాడీ అంతా పెట్టేసేయండి. పెట్టి ఒక 15 to 20 minutes ఉంచుకొని దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. స్కిన్ ఎలర్జీస్ రావు. అండ్ ప్రత్యేకంగా బాగా బాడీ పెయిన్స్ ఉండేవాళ్ళు, బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఉండే వాళ్ళకి ఉడుము ఆయిల్ కూడా దొరుకుతుంది కొన్ని ప్లేసెస్లో. అది కొద్దిగా నువ్వుల నూనెలో కలుపుకొని రాసుకుంటే చాలా పెయిన్స్ రిలీఫ్ ఉంటుంది. అది దొరకదు కాబట్టి రేర్. అది కూడా నొప్పులు ఎక్కువగా ఉండే వాళ్ళల్లో, నొప్పులు ఎక్కువగా ఉంటే మనకి బాగా పనిచేస్తుంది, బట్ నువ్వులను ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇదైతే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది అప్లై చేసుకోవడం, అంటే ఆయిల్తో మద్దన చేసుకొని జస్ట్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకొని స్నానం చేయడం. ఇవన్నీ చేయడం వల్ల ఈ సీజన్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్, ఐబిఎస్ ప్రాబ్లమ్స్, అంటే ఇండైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఫీవర్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఒకటి కాదు కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఈ సీజన్లోనే మనం ఇమ్యూనిటీ స్టోర్ హౌస్ చేసుకోవాలా. అంటే మనం ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ మనం మంచిగా తిన్నామనుకో, రోజుకు ఒక ఫ్రూట్, సో రిమైనింగ్ 9 months మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంత ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తాయి ఈ ఫ్రూట్స్ అన్ని. ఫ్రూట్స్ తీసుకోండి, కొన్ని ప్రికాషనరీ మెజర్స్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ సీజన్లో వచ్చే ఎన్నో రకాల సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అన్నమాట. ఓకే. సో తినకుండా మాట్లాడుకున్నాం కదా, ఏం తినాలి, ఇప్పుడు ఎలా తినాలి ఫుడ్? ఇప్పుడు నేను ఏమంటానంటే కొంతమందిలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రాగి జావా, సజ్జ జావా, బార్లీ జావా తాగుతాం. నేను ఏమంటానంటే ఈ సీజన్లో కొంతమందికి రాగి పడదు, రాగి తీసుకుంటే మోషన్స్ అయిపోతాయి కొంతమందికి, అందరికి కాదు కొంతమందికి. నేను ఏమంటే రాగి, జొన్న, సజ్జ, బార్లీ ఇవన్నీ కలిపి ఆ కలిపిన దాన్ని జావలాగా చేసుకోండి. సో అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రాగి పడలేదు అనుకోండి, బార్లీ బ్యాలెన్స్ చేస్తాం, బార్లీ పడలేదు అనుకోండి జవారు బ్యాలెన్స్ చేస్తాం. అంతా మిక్స్ చేసుకొని అవాయిడ్ చేయాల్సిందంటే ప్రత్యేకంగా మీరు రెగ్యులర్ తినే ఫుడ్డే, ఏం ప్రత్యేకంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆకుకూరలు అవాయిడ్ చేయాలి. కాంబినేషన్స్ ఎప్పుడు సింగిల్గా తీసుకోకండి. మిల్లెట్స్, రాగి ఒకటే రోజు తీసుకోవడము, అట్లా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సజ్జలు, జొన్నలు, అండలు, మన బార్లీ. మీకు ఇంకా అద్భుతమైన న్యూట్రిషన్ రాజగిరా పౌడర్ అంటారు, అంటే తోటకూర విత్తనాలు. ఈ 5 తెప్పించుకొని ఒక హాఫ్ కేజీ కలిపేసుకొని అన్ని ఒక బాక్స్లో పెట్టేసుకొని దాన్ని ఇడ్లీలో కానీ దోశల్లో బ్యాటర్స్లో వేసుకొని కొద్దిగా క్యారెట్ని తురిమేసి, సొరకాయని తురిమేసి, కొన్ని పంకిన్ సీడ్స్ అన్ని వేసుకొని ఇడ్లీ ఒక రోజు తినడం. అలాగ అన్నీ కలిపి, ఇప్పుడు మనం ఇడ్లీ అంటే ఓన్లీ మనము మినపిండి లేదా రైస్ కానీ, సో ఇడ్లీ రవ్వ కానీ అట్లా దాంట్లోకి ఇంకొన్ని యాడ్ చేసామనుకోండి ప్రాపర్ న్యూట్రిషన్ అందుతుంది కదా.
ఈ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ బికాస్ ఆఫ్ మన న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, వాటర్ సరిగా తాకపోవడం వల్ల. ఇలా బ్యాలెన్సింగ్గా వాటర్ ప్రాపర్గా తాగుతూ ఆయిల్ మర్దన చేసుకొని డైలీస్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడము, కొద్దిగా ప్రాణాయామం చేసుకుంటూ యోగా చేసుకుంటూ ప్రత్యేకంగా ఫుడ్ కూడా మిక్స్డ్ కాంబినేషన్లో తీసుకుంటే మాత్రం మనకు అసలు ఈ సీజనే కాదు, ఏ సీజన్లో ఏ సమస్య రాదంట. ఓకే, ఈరోజు చాలా కొత్త విషయం తెలుసుకున్నాము. రాగి ఓన్లీ ఎవరైనా ఇరిటేట్ అవుతారు, తాగి బోర్ కొట్టినా ఈక్వల్ క్వాంటిటీస్ ఆర్ రాగి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ రాగి తీసుకొని, ఇప్పుడు మనం చపాతీ మిల్లెట్ చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చట. అంటే ఏది అవాయిడ్ చేయాలి, ఏది తినాలి కూడా చెప్పారు. కాబట్టి వర్షాకాలం ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.